ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, సాక్షాత్తు సిరిలను కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి 4 అంకెలను చేత పట్టుకొని గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో పరుగున వచ్చేస్తుందట. అందులో ఏదో ఒక అంకెను తాకాలట, నీ భవిష్యత్తును తెలుసుకోవాలట. ఎందుకంటే నీకు ఈ 4 అంకెల్లో కూడా శుక్ర మహర్దశ పట్టి యోగాన్ని అమ్మ దాచిపెట్టి తీసుకువస్తోందట. ఈ 4 ఒక అంకెను తాకి ఆ శుక్ర మహర్దశని, మహారాజ యోగాన్ని, అమృత యోగాన్ని సొంతం చేసుకోవాలట. నీ ఇంటి ముందు జనాలు క్యూ కట్టే రోజులు వచ్చేసాయట. ఇక నీకు తిరిగే లేదట. మహారాజా మహారాణివి నువ్వు కాబోతున్నావట. ఇన్నాళ్ళు ఒకరి దగ్గర సహాయానికి చెయ్యి చాపిన నువ్వే నీ కోసం 100 మంది సహాయం కోసం చెయ్యి చాపే రోజు వచ్చేసిందట. తీసుకునే రోజు నుంచి కూడా నువ్వు ఇచ్చే స్థాయికి వెళ్ళే రోజులో వచ్చేసాయట. అది కూడా నువ్వు రాత్రి 12 గంటల లోపు విని తీరాలట. ఆ తర్వాత నిర్లక్ష్యం చేశావు అంటే ఈ అవకాశం నీకు దక్కదట. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా అమ్మ నీ కంటికి కనబడదట. నీ పిలుపుకు కూడా అందట. కాబట్టి జాగ్రత్తగా అమ్మ తీసుకువచ్చిన ఈ 5 అంకెలను తాకి నీ భాగ్యాన్ని నువ్వు సొంతం చేసుకోవాలట. నీ భవిష్యత్తును మార్చుకోవాలట. నీ తలరాతను మార్చుకోవాలట. నీ దశ దిశని మార్చేసుకోవాలట బిడ్డ. మరి సిద్ధంగా ఉన్నావా? 4 అంకెల్లో ఏదో ఒక అంకెను తాకటానికి సిద్ధంగా ఉన్నావా? మనసులో ఒక్కసారి అమ్మను తలుచుకుని ఈ 4 అంకెల్లో ఒక్క దాని మీద నీ చూపుడు వేలును ఉంచి బిడ్డ, నీ దశ మారిపోతుంది, నీ దిశ మారిపోతుంది. శుక్ర మహర్దశ నీకు పట్టబోతుంది. నీకు తెలుసు, శుక్ర మహర్దశ ఒక మనిషికి పడితే ఆ వ్యక్తి ఎంత ఉన్నతంగా ఎదుగుతాడో నీకు తెలుసు. ఎంత ఉన్నతమైన స్థితిలో వెళ్ళి కూర్చుంటాడో, ఎంత ఉన్నతమైన స్థాయికి చేరుతాడో తెలుసు. అలాంటి అవకాశం సాక్షాత్తు శుక్రవారం రోజున అమ్మ నీ కోసం తీసుకువచ్చింది. వదులుకోకు బిడ్డ. సాయి అమ్మను మాట అడిగేశాడు, నా బిడ్డకి అదృష్టం కల్పించమ్మా, వాళ్ళ బాధలు పడుతుంటే చూడలేకున్నాను అని అమ్మని ఈ సాయి అడిగితే అమ్మ ఈ 4 అంకెలలో నీ అదృష్టాన్ని దాసి తీసుకువచ్చింది బిడ్డ. తాకి సొంతం చేసుకో, ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు అని బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. కాబట్టి బాబా గారి మాటల మీద, సందేశం మీద ఎవరికి ఏ మాత్రం నమ్మకం ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 అంకెలను తాకి మీకు రాబోతున్న అదృష్టాన్ని మీరు తెలుసుకోండి. లేకపోతే వచ్చిన అవకాశాన్ని నిజంగా మిస్ అయిపోతారు. ఇక బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మన వీడియో అన్నది నేను తెలుగులో వాయిస్ ఇస్తూ ఉంటే కూడా కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుందని కామెంట్స్ పెడుతున్నారండి. అక్కడ ఏం చేస్తారంటే, మీరు వీడియో ప్లే అయ్యేటప్పుడు అంటే యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ వచ్చేటప్పుడు, యాడ్ ప్లే అయ్యేటప్పుడు ఏం చేయకండి. వీడియో స్టార్ట్ అయ్యాక అక్కడ స్క్రీన్ మీద టచ్ చేస్తే మీకు పైన సెట్టింగ్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ట్రాక్ ఆడియో అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే తెలుగు, ఇంగ్లీష్ అని ఉంటుంది. మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి, తెలుగు వస్తుంది. ఈ మధ్య 1 వీక్గా ఇది కొంచెం చేంజ్ అయింది. ఇది అసలు విషయం ఏంటని నేను పూర్తిగా తెలుసుకుంటాను. మీరు ఆలోపు ఇదొక సెట్టింగ్ కూడా మీరు చేసుకోండి. ఇక శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే లేదు. ఉన్న చోటనే కదలకుండా, 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గణేష నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, ఈ నవరాత్రుల్లో గురువు గారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా దీక్షలో ఉంటారండి. అంటే తన వాక్ శుద్ధి, వాక్ శక్తిని పెంచుకోవటానికి ఈ సమయంలో మీరు కాల్ చేశారు, కాల్ కలిసింది అంటే నిజంగా మీ అదృష్టం అనే చెప్పాలి. బాబా గారి దయ ఉంటేనే ఈ సమయంలో మీకు కాల్ కలుస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో
ఆయన ఎంత మొండి సమస్యలైనా చాలా సులభంగా పరిష్కరించి ఇచ్చేస్తారు, అది కూడా రోజుల్లోనండి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. నిజంగా కాలు కలిస్తే మీకు అదృష్టమనే చెప్పాలి. మీ కష్టాలు తీరిపోయే రోజు వస్తే మాత్రమే కాలు కలుస్తుందని దీని అర్థం. ఇక ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మేఘే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా ఎంతో మందికి ఈయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు గురువు గారు నిజంగా మా కష్టాలని దూరం చేశారండి. ఎంతో హ్యాపీగా ఉన్నాం మేము అంటూ నాకు పర్సనల్ గా మెయిల్స్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నాకు తెలుసు నా బిడ్డ ఎన్ని బాధలు పడుతోందో, ఎన్ని అగచాట్లు పడుతోందో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతూ నలిగిపోతూ ఉందో, ఎంత అనారోగ్య సమస్యలతో కుమిలిపోతూ ఉందో. తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ నా కష్టాలు ఎందుకు తీరటం లేదు బాబా? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి? అనుకున్న పని ఒక్క పని కూడా సక్రమంగా జరగట్లేదు. ఒకవైపు చూస్తే పిల్లల పరిస్థితి కూడా బాగలేదు. వాళ్ళు చదవమంటే మొండికేస్తున్నారు, చెడు అలవాట్లకి బానిసలు అవుతున్నారు. ఇటు చూస్తే కూడా మంచి అన్నదే లేకుండా పోతుంది బాబా. నా జీవితంలో ప్రతిదీ కూడా కష్టమేనా? కష్టం తప్ప సుఖం నా జీవితంలో రాయలేదా? సంతోషాన్ని రాయటం మర్చిపోయావా బాబా? ఒక కష్టాలను మాత్రమే ఇచ్చావా? నేను కూడా మనిషినే కదా, ఎన్ని కష్టాలను తట్టుకుంటాను బాబా. నేను నీరసించిపోయాను, అలసిపోయాను, కష్టాలను పడి అనుభవించి నా వల్ల కాదు తండ్రి, నీ పాదాల మీద నా భారం అంతా మోపుతున్నాను, ఏం చేస్తావో నీ ఇష్టం అని నీ భారాన్ని, బాధని, కష్టాన్ని, కన్నీళ్ళని ప్రతి ఒక్క దాన్ని కూడా నీ బాబా పాదాల చెంత ఉంచేసావు కదా బిడ్డ. మరి నువ్వు అలా నన్ను నిలదీస్తే, నీ బాధను నాతో అలా చెప్పుకుంటే, సర్వం నాకు సమర్పించేస్తే నీ సాయి కరగకుండా ఉంటాడా? కరగనంత పాషాణమైన గుండె నీ సాయిది తెలుసు కదా. నీ సాయి కరుణామయుడని, ప్రేమమూర్తిని తెలుసు కదా. కరిగిపోయాను బిడ్డ, నీ కష్టం చూసి కరిగిపోయా, నీ బాధ చూసి విలవిల్లాడిపోయా. అందుకే నా బిడ్డ జీవితంలో మంచి రోజులు రావాలి చాలు. ఇక తనకు పరీక్షలు పెట్టింది చాలు. ఇన్నాళ్ళు తన కర్మఫలం ఏదైతే ఉందో తను అనుభవించేసింది. ఇక చాలు. ఇక నా బిడ్డ జీవితంలో సంతోషాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు ఇవి తప్ప ఏమీ కూడా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను బిడ్డ. అందుకే అమ్మని అడిగేశాను, అమ్మ మాటిచ్చేసింది. అందుకే 4 అంకెల్లో నీ అదృష్టాన్ని దాచి మరీ తీసుకు వచ్చేసింది. మనస్ఫూర్తిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మను గుండెల నిండా తలుచుకొని నీ సాయి రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని అక్కడ ఉన్న ఒక్క అంకెని తాకు బిడ్డ. నీ తల రాత మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ దశ మారిపోతుంది, నీ దిశ మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకో, సరేనా? నీ కష్టాలన్నీ నువ్వు దూరం చేసుకో. ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది బిడ్డ. జీవితంలో ఏదో ఒక్కరోజు మాత్రమే వస్తుంది, అప్పుడు తప్పక అందుకోవాలి. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు. ఏముందిలే ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ వస్తుందేమో అన్న ఆశ కూడా వద్దు, అన్న తలంపు కూడా నీకు వద్దు. ఎందుకంటే అదృష్టం ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడు అందుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అందుకొని నీ తలరాత ఏదైతే ఉందో దాన్ని మార్చేసుకో బిడ్డ. తల్లి, శుక్ర మహర్దశ పట్టబోతోందమ్మా. అది మామూలు దశ కాదు, జీవితాన్ని మార్చేస్తుంది, అద్భుతంగా జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే శుక్రదశ అంటేనే డబ్బుని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, అలాగే ఎంతో గొప్ప బతుకుని ఇస్తాడు, మహారాజ యోగాన్ని ఇస్తాడు, సిరి సంపదల్ని ఇస్తాడు. కాబట్టి అలాంటి ఒక శుక్ర మహర్దశ అన్నది నీకు పట్టబోతోంది. అమ్మ అలాంటి అదృష్టాన్ని నీకు కలిగిస్తోంది. జాగ్రత్తగా అందుకో బిడ్డ. ఒక్కసారి నీకు శుక్ర మహర్దశ పట్టింది అంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమ, సంపద, సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, సౌకర్యాలు, ఆరోగ్యాలు, ఆనందాలు, అలాంటి ఒక గొప్ప లక్షణం అన్నది
శుక్రుడు కలిగి ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో ప్రవేశించేలా చేస్తాడు. అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి. శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతోంది. ఐశ్వర్యం సంపదలతో తులతూగబోతున్నావు బిడ్డ. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తావు నువ్వు. అద్భుతాలైతే నీ జీవితంలోకి రాబోతున్నాయి. శుభ గడియల్లో నువ్వు తేలియాడబోతున్నావు. పని చేస్తున్న చోట కానీ, లేదా ఉద్యోగం చేస్తున్న చోట కానీ, వ్యాపారం చేస్తున్న చోట కానీ, నువ్వు పని ఏదైతే ఉంది, నీ కుల వృత్తి కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా కూడా అద్భుతంగా ఉండబోతోంది. తిరుగులేని ఒక మహారాజులాగా ఎదగబోతున్నావు. ఇన్నాళ్ళు కూడా అంతంత మాత్రంగా జరుగుతున్న పనులు, అంతంత మాత్రంగా వస్తున్న డబ్బులు, అంతంత మాత్రంగా చూస్తున్న సంపాదన, అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్యం, ఇవన్నీ కూడా దెబ్బకి తిరిగిపోతాక ఎవరు ఊహించిన స్థితికి నువ్వు చేరుకుంటావు. అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు, నోటి మీద వేలేసుకుంటారు, ఈ వ్యక్తి ఇంత గొప్పగా ఎలా అని. అలాంటి ఒక అద్భుతమైన రోజు నీ జీవితంలోకి రాబోతుంది. భవిష్యత్తు అందంగా ఉంటుంది. నీ భవిష్యత్తు గొప్ప మలుపు కూడా తిరగబోతోంది. ఏవైతే నువ్వు గతంలో కోల్పోయావో, బాధపడ్డావో, అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునే రోజు వచ్చింది. అన్ని వెతుక్కుంటూ నీ దగ్గరికి వాటంతట అవే పరుగు పరుగున రాబోతున్నాయి. ఇలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్లుగా ఉంటుంది బిడ్డ నీ జీవితం. అయితే అంత అద్భుతంగా ఉండబోతోంది. సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సినటువంటి రోజులు ఈ రోజుల్లోని ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులుగా మారబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే కొత్త వెలుగులను కూడా నువ్వు చూడబోతున్నావు. ఉద్యోగం చేస్తున్నా, లేదు పరీక్షలు రాయబోతున్నా, లేదా వ్యాపారం చేస్తున్నా, ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టి అది ఆగిపోతున్నా, ఇల్లు కట్టాలి అన్నా, బంగ్లా కట్టాలి అన్నా, కారు కొనాలి అన్నా, ఆస్తులు కొనాలి అన్నా, భూములు కొనాలి అన్నా, పిల్లలకు సంబంధాలు చూడాలి అన్నా, విదేశాలకు వెళ్ళాలి అన్నా, కల కంటూ ఆగిపోయావు కదా. ఆ కళ ఇప్పుడు ఈ క్షణం తీరబోతోంది బిడ్డ. సిద్ధంగా ఉండు. మిఠాయిలను సిద్ధం చేసుకో అందరికీ పంచటానికి. చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతావు. ముఖ్యంగా చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి అన్నది నీకు కలగబోతోంది. ఇన్నాళ్ళు కూడా ఎంతో అలసిపోయావు కదా, కొన్ని మానసిక ఒత్తిడులతో, సమస్యలతో నలిగిపోయావు కదా, వాటి నుంచి నీకు విముక్తి అన్నది లభిస్తోంది. మనసులో కోరికలన్నీ, ముఖ్యమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. కొత్త ఆలోచనలు, కొత్తగా అన్నీ కూడా నీ తెలివితేటలు అన్నవి ఇంకొంచెం పెంపొందుతాయి. దానివల్ల ఏంటి అంటే, ఎక్కడ ఏ పని చేసినా ఆలోచించి చేయటం వల్ల 100కి 1000 లాభాన్ని చూడబోతున్నావు. రూపాయి పెడితే నీకు 1,00,000 రూపాయలు లాభం వచ్చేలాంటి ఆలోచనలు చేస్తావు, ఆచరణలో పెడతావు. అవకాశాలు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా కూడా జరగబోతున్నాయి. నీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి బిడ్డ. ధనలాభానికి కానీ, ఒక ఉన్నత స్థానానికి అంటే ప్రమోషన్లకు కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో నీకు ఏదైతే జీతం ఉందో దానికి 10 పెరిగే అవకాశం అవుతాయి. అన్ని చోట్ల కూడా అనుకూలమైన పరిస్థితులే నీకు ఉంటాయి. అన్ని సానుకూలంగా మారబోతాయి. అంటే ఇన్నాళ్ళుగా కూడా ఏది చేసినా, ఎటు వెళ్ళినా కూడా అన్ని అనుకూలించని ఫలితాలు. జనాలు చూస్తే వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులు కానీ, ఘటనలు కానీ, సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ అన్నీ కూడా ఒక్కసారిగా నీకు మారబోతున్నాయి, అనుకూలంగా మారబోతున్నాయి. నువ్వు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరిపోతుంది. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇన్నాళ్ళు కూడా కాస్త కూస్త చిన్న చితక ఇబ్బందులతో, మాట పట్టింపులు, గొడవలు, మానసిక అశాంతి ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆస్తి పాస్తులను కూడా కొంటున్నావు బిడ్డ. ఇన్నాళ్ళు కలగన్నావు కదా, ఆస్తులు కొనాలి, భూములు కొనాలి, లేదా ఇల్లు కొనాలి, నా పిల్లలకి ఆస్తి పాస్తులు కూడబెట్టి ఇవ్వాలి అని, అవన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి బిడ్డ. వీటి గురించి ఎప్పుడైతే అనుకున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం నీకు త్వరలోనే వచ్చేసింది. కాబట్టి నిర్లక్ష్యం చెయ్యకు. ఇక మొదటిగా 1వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం, లక్ష్మీదేవి ఆశీస్సులో కృప తప్పకుండా ఉంటాయి బిడ్డ. రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుగుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నావు. అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, వ్యక్తులు కావచ్చు, బంగారం కావచ్చు, మనశ్శాంతి కావచ్చు,
ఆరోగ్యం కావచ్చు, ఏది కోల్పోయావు నీ జీవితం నుండి ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ ఇప్పుడు రాబోతోంది. నీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు కూడా ఈర్ష్యపడతారు. అంత ఉన్నత స్థానంలోకి వెళ్ళి కూర్చోబోతున్నావు. ప్రేమ, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలనేవి ఎక్కువగా వస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి 4 ద్వారాల ద్వారా, 4 మార్గాల ద్వారా నీకు అవకాశాలన్నవి రాబోతున్నాయి. జీవితంలో అనేక అంశాలలో అన్నీ కూడా సానుకూల మార్పులు జరగబోతున్నాయి. వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు ముందడుగు వేస్తావు తల్లి. అలాగే డబ్బుకు సంబంధించినటువంటి నీ ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి నీ భవిష్యత్తుకు సంబంధించిన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఎలా ఉండాలి నువ్వు ఈ సమయంలో? నీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో ఏ మాత్రం కూడా గర్వం వద్దు, అహంకారం వద్దు, తలపొగరు వద్దు, ఎదుటి వారిని చిన్న చూపు చూడటం వద్దు, నిర్లక్ష్యంగా మాట్లాడటం వద్దు. మంచి మనసు ఉండని, మంచి పనులు చెయ్యి, మంచి మాటలు మాట్లాడు, మంచి దారిలో నడువు. అన్నీ నాకు అనుకూలంగా మారిపోతున్నాయి కదా అని ఏ మాత్రం కూడా అడుగు తేడాగా వేశావో మళ్ళీ కూడా కథ మొదటికే వస్తుంది. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మంచిగా ఉండు, నిన్ను మరింత గొప్ప వ్యక్తిగా చేసి వెళ్తుంది. నీ ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది. అయితే పెద్ద పెద్ద కంపెనీలో నీకు కావాల్సిన అవకాశాలు వస్తాయి. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందు ఉన్నాయి. నీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తావు. అలాగే ఆర్థిక స్థితి కూడా ఎంతో బలంగా ఉంటుంది. సరైన ప్రణాళిక, పెట్టుబడి వ్యూహం చేశావు అనుకో, గురి పెట్టి కొట్టావు అనుకో, ప్రతి ఒక్కటి నీ వశం అవ్వాల్సిందే, ప్రతి ఒక్కటి నీ సొంతం అవ్వాల్సిందే. అది మనుషులు కానీ, డబ్బు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ, ఏదైనా అవ్వనివ్వు. ఏకాగ్రతతో, తెలివితేటలతో గురి పెట్టి కొట్టావంటే నీ వశం అవ్వాల్సిందే, నీ సొంతం అవ్వాల్సిందే, తప్పించుకోలేవు. అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి తల్లి. తెలివితో ముందడుగు వేస్తావు, ఎందుకంటే అన్నీ సాధిస్తావు. నీ యొక్క తెలివితో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం అన్నది సొంతం చేసుకోబోతున్నావు. మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోబోతున్నావు. చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా, గతంలో కంటే కూడా అద్భుతంగా మారిపోతుంది. ఇక నువ్వు ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉంటే గనక, ఇన్నాళ్ళు వ్యాపారమే జరగటం లేదు బాబా, ఇది మూసేసి లేదా దీన్ని ఆపేసి ఏదైనా చేద్దామా అని అంటే కూడా ధైర్యం చాలట్లేదు అని విలవిల్లాడిపోయావు కదా. ఇప్పుడు అద్భుతంగా పేరు సంపాదించబోతున్నావు, డబ్బు సంపాదించబోతున్నావు. ఈ ఒక శుక్ర మహర్దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు నీ జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది బిడ్డ. ఇక జీవితంలో సంతోషంగా ఉండు. నీకు లేనిదంటూ ఏది ఉండదు. అమ్మ అనుగ్రహం ఉంది, నీ సాయి కృప నీ మీద ఉంది. ఇక 2వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలకి అమ్మవారి కృపా కటాక్షాల వల్ల, సాయి అనుగ్రహం వల్ల, శుక్ర మహర్దశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి బిడ్డ. వ్యాపారం చేస్తూ ఉంటే ఇది అనుకూలమైన సమయం. నువ్వు ఒకవేళ ఎన్నాళ్ళుగాను అడుగుతున్నావు కదా, నేను ఒక మంచి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను బాబా, డబ్బు నాకు సర్దుబాటు కావట్లేదు, లేదంటే నాకు అక్కడ ఒక వ్యాపారం పెట్టడానికి స్థలం ఏర్పాటు కావట్లేదు, ధైర్యం చాలటం లేదు, ఏదో ఒకటి ఎదురవుతూ ఉన్నాయి, అడ్డుపడుతూ ఉన్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయి అని ఆగిపోయావు కదా బిడ్డ. ఇప్పుడు మొదలు పెట్టావు అంటే వ్యాపార రంగంలో ఒక ఉన్నత శిఖరానికి నువ్వు వెళ్తావు. అలాగే కొత్త ఏవైనా ఒప్పందాలు చేస్తే కూడా జీవితం బంగారమయమైపోతుంది. విపరీతమైన లాభాలను అందుకుంటావు. ఏది అనుకుంటే అది సాధించి తీరుతావు తల్లి. అలాగే కొత్తగా ఏది నువ్వు మొదలుపెట్టినా బంగారమయమైపోతుంది. వివిధ లాభాలను అందుకుంటావు. ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. పూర్వీకుల నుంచి ఆస్తి సంపాదించుకోబోతున్నావు అంటే, ఒకవేళ కోర్టులో ఉండి ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తే అది నీ సొంతం అవుతుంది, ఇప్పుడు నీ పరం అవుతుంది. లేదా నీ పెద్దవాళ్ళు నీకు ఇవ్వాలి అనుకుంటున్న ఆస్తి ఏదైతే ఉందో నువ్వు ఎదురు చూస్తున్నావు, దానికోసం పోరాడుతున్నావు, అది ఎంతటికీ తెగట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అది ఒక కొలిక్కి వస్తుంది, నీకు రావాల్సింది నీకు సొంతం అవుతుంది బిడ్డ. ఒకవేళ ఇంకా ఉద్యోగం చేస్తూ ఉంటే గనక బంగారమయం అవుతుందని చెప్పాలి. చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి అవకాశం అమ్మ తీసుకువచ్చింది బిడ్డ. ప్రధానంగా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. నీకు ఉద్యోగం చేస్తున్న చోట చాలా అద్భుతంగా ఉండబోతోంది. అక్కడ నువ్వు చేసే పనులకు నీ పై అధికారి మెచ్చి నీకు ఒక పై అధికారి స్థానంలో నిన్ను కూర్చోబెడతారు.
అంటే ఒక మంచి ప్రమోషన్ రావచ్చు, నీ జీతం పెరగచ్చు, సంపాదన పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది, దానితో నీ పేరు పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, ప్రతి చోట శుభప్రదంగా ఉండబోతోంది. దానివల్ల ఉద్యోగంలో అధికార యోగం నీకు పట్టబోతోంది బిడ్డ. నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి దాన్ని సంపాదించుకుంటావు. నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ కుల వృత్తి కావచ్చు, చేతి పని కావచ్చు, బ్రతకటానికి ఏది చేసినా కూడా అందులో కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నావు. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇన్నాళ్ళు ఉన్న ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కటే తొలగిపోతాయి. ఇన్నాళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా ఇబ్బందులు పడ్డావు. అలాంటివన్నీ తొలగిపోయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. మట్టిని ముట్టిన బంగారం అయ్యే రోజులు నీ జీవితంలోకి వచ్చేసాయి తల్లి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదిస్తావు, అనేక మార్గాల్లో విజయం సాధిస్తావు. అవకాశాలు ఒక్కటి కాదు, రెండు కాదు, వందల్లో నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అందులో ఏ అవకాశం వెతుక్కోవాలో నీకు తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతావు. అలాంటి అద్భుతమైన రోజులు నీకు రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాంటి రోజులు రాబోతున్నాయి. వదులుకోకు, మళ్ళీ మళ్ళీ రావు తల్లి. అన్ని విధాలుగా కూడా తప్పకుండా నీకు అద్భుతంగా ఉంది. ఎక్కువ శుభవార్తలను వినబోతున్నావు. ఎన్నో శుభ పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి. జీవితం అనేది తప్పకుండా సానుకూల మార్పులను చూడబోతోంది. నీ జీవితం అయితే ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త నీ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఏ విధమైనటువంటి లోటు కూడా నీ జీవితంలో ఉండదు. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. రావాల్సిన డబ్బు నీ చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులన్నీ, వ్యవహారాలన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తావు. ఇక ఉద్యోగం లేదు బాబా, నాకు చేయటానికి పని లేదు తండ్రి, చదివాను, అలసిపోయాను, తిరిగి ఉద్యోగం రాలేదు తండ్రి, ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది బాబా అంటూ అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ. ఇప్పుడు నీకు మంచి సంస్థలో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించు బిడ్డ. నీకు కోరిన కంపెనీలో నీకు కోరిన ఉద్యోగం, కోరిన సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గురి పెట్టు, ప్రయత్నించు. ఏమాత్రం తప్పటడుగు వెయ్యకు. తెలివితో ఆలోచించు, తెలివిగా సమాధానాలు చెప్పు. ఆ ఉద్యోగాన్ని నువ్వు సొంతం చేసుకో. ఖచ్చితంగా ఈ సాయి అనుగ్రహం నీ మీద ఉంది, అమ్మ కరుణ నీ మీద ఉంది కాబట్టి ముందుకు వెళ్ళు. ఆ ఉద్యోగం నీదే అవుతుంది. ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటావు. అలాగే బిడ్డలు ఎవరైతే ఉన్నారో బిడ్డల వల్ల చాలా శుభవార్తలను వినే అవకాశం ఉంది. అంతా కూడా సానుకూలంగా ఉండబోతోంది బిడ్డ. సంతోషంగా ఉండు. ఇక 3వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. శుక్ర మహర్దశ కారణంగా ఈ 3వ నెంబర్ తాకిన బిడ్డలకు జీవితంలో ఎన్నో మార్పులను చూడబోతున్నారు. డబ్బు సమస్యల నుంచి కూడా విముక్తి అన్నది పొందబోతున్నారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ అన్నది రాబోతోంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలు అన్నవి మీద పడతాయి. పని చేసే చోట తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా అంత అనుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్ళు కూడా గమనించినట్లయితే మీ మధ్య సరైన ఒడంబడిక లేదు బిడ్డ. మీ మధ్య సరైన అర్థం చేసుకోక అపార్థాలు ఉన్నాయి. ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఉన్నాయి. నిన్ను చూస్తేనే వారికి పడదు, వారిని చూస్తేనే నీకు పడకుండా ఇలా ఉంది. అలాంటి వారందరూ నీకు అనుకూలంగా మారబోతున్నారు. నీ భవిష్యత్తు ఏదైతే ఉందో అది అద్భుతంగా మారబోతోంది. ముఖ్యంగా ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నీ చేతి పని చేస్తున్నా, నీ కులవృత్తి చేస్తున్నా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్నింటిలో విపరీతంగా లాభాలు రాబోతున్నాయి. కొన్ని శుభవార్తలను వింటావు. శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కాసింత జాగ్రత్త ఉండాలి బిడ్డ. ఇక ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, లేదా సంతానం కోసమో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. బాబా నా జీవితంలో ఇదొక్కటి జరిగిపోతే బాగుండు, నాకు ఇంకంతకు మించి ఏవి కోరికలు లేవు, ఆశలు లేవు అని ఎదురు చూస్తున్నావు కదా తల్లి. ఆ కోరిక కూడా తీరబోతోంది. అన్నీ కూడా అనుకూలమవుతాయి. ఆర్థిక వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బును విపరీతంగా రావటాన్ని చూస్తావు. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటావు. కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి తెచ్చుకుంటావు. కుటుంబం చాలా అద్భుతంగా ఉండబోతోంది. నీ జీవితాన్ని మార్చేయబోతోంది బిడ్డ. ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే కుటుంబ జీవితంలో ఉన్న చిన్న చిన్న చిరాకులు, మనస్పర్ధలు, మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి జాగ్రత్త.
ఏది ఏమైనప్పటికీ కూడా శుక్ర మహర్దశ వల్ల నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ. అద్భుతమైనటువంటి మార్పులను ఇస్తుంది. కాబట్టి అమ్మ అనుగ్రహంతో, ఈ సాయి కరుణతో నీ జీవితం సంతోషంగా ఉంటుంది బిడ్డ. ఇక 4వ అంకెను తాకిన వారు ఎవరైతే ఉన్నారో మహర్దశ అన్నది నీకు పట్టబోతోంది బిడ్డ. ఈ శుక్ర మహర్దశ యోగంలో విపరీతమైనటువంటి యోగాలను నువ్వు చూడబోతున్నావు. ధనయోగం కావచ్చు, ప్రతి ఒక్క యోగాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నీ భవిష్యత్తులో నువ్వు ముందడుగు వేయబోతున్నావు. అలాగే ఆదాయ మార్గాలు కూడా నీకు తెరిచి పని చేసే చోట ప్రమోషన్ వస్తుంది. చేస్తున్న పనిలో ఇప్పటికంటే 10 జీతాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త బంధువులు కానీ, కొత్త స్నేహితులు కానీ, కొత్త వ్యక్తులు కానీ పరిచయం అవుతారు. వారి వల్ల నీ జీవితం సుడి తిరగబోతోంది. అలాగే నువ్వు చేస్తున్న పని ఏదైనా అవ్వనివ్వు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, నీ చేతి పని, కుల వృత్తి ఏదైనా, నువ్వు బతకటానికి చేస్తున్న పని ఏదైనా అవ్వనివ్వు. ఇన్నాళ్ళుగా కూడా అందులో నష్టాలు చూసావు, లాభాలు లేక అల్లాడిపోయావు. చేసిన ప్రతి పని కూడా నష్టపరిచింది. ఇప్పుడు అలా ఉండదు. ప్రతి పని కూడా ఎలా ఉంటుంది అంటే, నువ్వు 10 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు 1000 రూపాయలు లాభాలు వచ్చేటట్టుగా నీ జీవితం మారబోతోంది బిడ్డ. అలాగే ఇన్నాళ్ళుగా కూడా ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో ఉన్న నువ్వు, ఏదైనా అవకాశం కోసం చెయ్యి చాపే స్థితిలో ఉన్న నువ్వు ఒకరికి సహాయం చేసే స్థితికి రాబోతున్నావు. నీ ఇంటి ముందు గుంపులుగా జనాలు క్యూ కట్టే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఇన్నాళ్లుగా కూడా కష్టాలు పడ్డావు, బాధలు పడ్డావు, డబ్బుతో ఇబ్బందులు పడ్డావు, అప్పులతో అల్లాడిపోయావు. అవన్నీ కూడా తొలగిపోయి డబ్బు విపరీతంగా రాబోతోంది, సంపదలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అవసరానికి నీ దగ్గరికి చెయ్యి చాపి నిలబడే రోజు వచ్చేసింది. నీ ఇంటి ముందు జనాలు క్యూ కట్టేనే రోజు వచ్చేసింది బిడ్డ. ఇక నీ జీవితం మారిపోయింది, నీ దిశ మారిపోయింది. నువ్వు బతకటమే కాదు, నీ చుట్టూ ఉన్న నలుగురికి తోచినైనంత సహాయం చెయ్యి బిడ్డ. నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీ జీవితమే కాదు, నీ బిడ్డల తరాలు అద్భుతంగా ఉంటాయి. అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది, సాయి ఆశీర్వాదం నీ మీద ఉంది, శుక్రుడి అనుగ్రహం అంతకు మించి ఉంది. కాబట్టి నీ జీవితం మారబోతోంది బిడ్డ. జాగ్రత్తగా అడుగులు వెయ్యి, అద్భుతాలు జరుగుతాయి అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.